రోజా ఇంటి పని చేస్తూ ఉంది. అప్పుడే అత్తగారు శాంతమ్మ అక్కడికొచ్చి, ఏంటే రోజా, ఈ మధ్య సరిగా పనికి రావటం లేదంట? ఎందుకు? నీ బదులు ఇంకెవరినైనా పెట్టుకోమంటావా చెప్పు. లేదమ్మా, ఆరోగ్యం అస్సలు బాగోలేదు. అందుకే సరిగ్గా పనికి రావట్లేదు. ఈరోజు నుండి క్రమం తప్పకుండా వస్తాను. అన్నట్టు నీ భర్త ఊరికెళ్తాడు, ఇక నుండి ఈ ఇంట్లోనే ఉంటానన్నావుగా, దాని సంగతేంటి? బట్టలు మొత్తం తెచ్చుకున్నానమ్మా, ఈరోజు నుండి ఇక్కడే. సరే, పైన ఒక గది ఖాళీగా ఉందిగా, అది శుభ్రం చేసుకుని ఇక నుండి అక్కడే ఉండు. అన్నట్టు మర్చిపోయా, ఈరోజు నా కూతురు ఊరు నుండొస్తుంది. వారం రోజులు ఇక్కడే ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మాటలకు రోజా చాలా కంగారుగా చూసుకుంటానని చెప్తుంది. తన మనసులో రోజా, అమృత ఇక్కడికొస్తుందేంటి? ఇప్పుడు అమృత ఇక్కడికొస్తే నేనెవరో అనేది అత్తగారికి నిజం తెలిసిపోతుంది. ఏం చెయ్యాలి అనుకుంటూ ఉంది. ఇక తన పని తను చేసుకుంటూ ఉంది. అలా ఉండగా చాలా సమయం తరువాత అమృత అక్కడికొచ్చింది. అమృత ఆమెని చూసి వెళ్ళిపోతుంది. రోజాకి ఏమీ అర్థం కాదు. అమృత తల్లి దగ్గరికి వెళ్లి పలకరిస్తుంది. చూడమ్మా, నువ్విక్కడున్నన్ని రోజులు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. అదిగో మన ఇంట్లో పని మనిషి ఉంది కదా, తనకి నువ్వేది చెప్పినా అది చేస్తుంది. చాలా మంచిది. పేరు రోజా. తెలుసమ్మా, చూస్తేనే అర్థమవుతుంది చాలా మంచిదని. చాలా సమయం తరువాత అమృత తన గదిలో ఉండగా శాంతమ్మ రోజాతో, తనకి ఈ టైంలో యాపిల్ జ్యూస్ తాగటం అలవాటు. యాపిల్ జ్యూస్ తీసుకెళ్లి ఇవ్వు. సరేనమ్మా, నేను తీసుకెళ్ళిస్తాను అంటూ వెంటనే జ్యూస్ తయారు చేసి తీసుకుని వెళ్తుంది. జ్యూస్ తాగి ఏమీ మాట్లాడకుండా గ్లాస్ తన చేతికిస్తుంది. రోజా తన వైపు అలాగే చూస్తూ ఉండగా, ఏంటి నా వైపే అలా చూస్తున్నావు? నీ గురించి నాకు తెలిసినా కూడా ఎందుకు మా అమ్మకు చెప్పలేదని ఆలోచిస్తున్నావా? అవునమృత. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను నీ చేత గొడ్డు చాకిరీ చేయించాలనుకుంటున్నా. నీ స్థానం ఎప్పటికీ నా కాళ్ల దగ్గర అని నీకు పదే పదే తెలియజేయాలి కాబట్టి నువ్వు ఎవరన్న నిజాన్ని చెప్పలేదు. ఆ మాటలకి తను నవ్వుతూ, చాలా సంతోషం. అత్త ఆడపడుచుకి సేవ చేసుకునే భాగ్యం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అని అక్కడి నుండి వెళ్ళిపోతుండగా అమృత ఏడుస్తూ, వదినా, అసలు నీకు ఇంత ఓపిక ఓర్పు ఎక్కడి నుండొచ్చాయి? నేను చేసిన అన్ని తప్పులకి క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను క్షమించొదినా. నీ గురించి తెలిసిన తరువాత నాలో చాలా మార్పొచ్చింది. నీ ముందు మేమసలు ఎందుకో పనికిరాని వాళ్ళం. అయ్యో, అలా మాట్లాడొద్దమృత. నేను మీ వదినని. మీ అమ్మగారికి తెలియకుండా ఉండడమే మంచిది. అప్పుడే నేనిక్కడ సురక్షితంగా ఉండగలను. లేదంటే నన్ను బయటికి పంపించేస్తుంది. అలా చెయ్యదులే వదినా, నేనున్నానుగా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడమంతా చాటుగా అత్తగారు వింటారు. ఆమె చాలా కోపంగా అక్కడికొచ్చి, వొసేయ్, నా కొడుకుని వలలో వేసుకొని మా నుండి దూరం చేశావు. ఇప్పుడు నా కూతుర్ని కూడా నీ వైపు తిప్పుకుంటున్నావా? అసలు నీకేం కావాలి? నా కుటుంబాన్ని విడదీయడం కోసమే నువ్వొచ్చావు కదా? తల్లి తండ్రి లేని అనాథవి నువ్వు. బాగా డబ్బున్నవాడని వలలో వేసుకుని మహారాణిలాగా ఉందామని ఇక్కడికొచ్చావా? ఆ మాటలు విని అమృత చాలా కోపంగా, అమ్మా, నీకసలు వదిన గురించి ఏం తెలుసు? వదిన గురించి తెలుసుకున్నావంటే అప్పుడు మన స్థాయి ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏంటో అంత గొప్ప చరిత్ర దీంది, చెప్పు, వింటాను. ఆ రోజు అన్నయ్య నీ దగ్గరికొచ్చి ఏం చెప్పాడో గుర్తుందా? కిరణ్ తన తల్లి దగ్గరికొచ్చి, అమ్మా, నేను రోజా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనకి అమ్మా నాన్న ఎవరూ లేరు, అనాథ. కానీ చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకుంది, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వా మాట చెప్తున్నావురా? అదెవరో నీకు అర్థం కాకపోవచ్చు. నాకు బాగా అర్థమైంది. మనకి బాగా డబ్బుందని నిన్ను వల్లో వేసుకుంది. డబ్బు కోసం వచ్చేది నిన్ను ప్రేమగా చూసుకోదు. ఈ మాట గుర్తుపెట్టుకో. నా మాట విని మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో. ఇంతలో తండ్రి అక్కడికొచ్చి, పెద్దవాడైపోయాడేవాడు, ఇక మన మాటెందుకు వింటాడు? అన్నయ్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎవరో అనాథని పెళ్లి చేసుకోవడమేంటి? నాకసలు నువ్వు మాట్లాడేదేమీ నచ్చలేదు. మీకిష్టమున్నా లేకపోయినా నేనైతే రేపు ఉదయం 11 గంటలకు రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోబోతున్నాను. మీకిష్టమైతే అక్కడికి రండి, లేదంటే వదిలేయండి. మీరొస్తే మేమిద్దరం ఇక్కడికొస్తాం. మీరు పెళ్లికి రాకపోతే మా దారి మేము చూసుకుంటాం. ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం రంగయ్య శాంతమ్మతో, వాడి పెళ్లిని ఆపడానికి మేం వెళ్తున్నాం, నువ్వొస్తావా లేదా?
వద్దనుకున్న వాడి గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వాడు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నాకు సంబంధం లేదు. వాడు నా కడుపున పుట్టలేదనుకుంటాను. అమ్మా, అలా మాట్లాడకు. వెళ్ళి అన్నయ్యని బలవంతంగా తీసుకొద్దాం. నేను రాను, మీరెళ్ళండి అని నువ్వు చెప్పడంతో నాన్న నేను ఇద్దరం అక్కడికి వెళ్ళాం. అప్పటికే పెళ్ళైపోయింది. నాన్న వాళ్ళని ఆశీర్వదించి ఇంటికి రావద్దని చెప్పాడు. అప్పుడు నేను వదినని చూశాను. ఆ తర్వాత రోజు నాన్న చనిపోయారు. మనం ఆ విషయం అన్నయ్యకి చెప్పలేదు. వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్లిన దగ్గర నుండి కూడా అన్నయ్య అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడూ కూడా మాట్లాడేదాన్ని కాదు. ఒకరోజు అన్నయ్య నాకు ఫోన్ చేసి, చూడమృత, నేను దుబాయ్ వెళ్తున్నాను. వెళ్లే ముందు ఒకసారి నీతో మాట్లాడాలి. అదే నేను నీతో చివరగా మాట్లాడే ఒక మాట. ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడు లేదు, నువ్వు నా దగ్గరికి వస్తేనే చెప్తా అని అనడంతో నేనక్కడికి వెళ్లాను. అక్కడికి వెళ్లిన తరువాత అన్నయ్య వదిన గురించి నాకు భయంకరమైన నిజం చెప్పాడు. తనొక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. తన తండ్రి చనిపోయిన తరువాత కోట్ల ఆస్తిని తను పేదవాళ్లకు రాసిచ్చి అదే ఆశ్రమంలో అనాథగా బ్రతుకుతుందని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది ఆమె డబ్బు కోసం అన్నయ్యని పెళ్లి చేసుకోలేదని. అప్పుడే నేను నాన్న గురించి నిజం చెప్పాను. దాన్ని విని అన్నయ్య చాలా బాధపడ్డాడు. అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చి ఇంటి నుండి వెళ్లిపోయిన తరువాత ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు. నాకు వదినతో మాట్లాడాలనిపించినా కూడా ఆమెని ఆ రిజిస్టర్ ఆఫీస్లో చాలా మాటలన్నాను. అవన్నీ గుర్తొచ్చి నేనామెతో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా ముఖం చెల్లక వదిలేశాను. ఇప్పుడిక్కడికొచ్చిన తరువాత వదిన ఇక్కడ పనిచేస్తూ కనిపించింది. వదిన ఇక్కడుందన్న సంగతి తనకు తెలుసని అన్నయ్య నాకు చెప్పాడు అని జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలన్నీ విని ఆమె చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వదినా, నువ్విక్కడున్నావని తెలిసే నేనిక్కడికొచ్చాను. కానీ ఎందుకు నువ్విక్కడికొచ్చావన్నది అన్నయ్య కూడా చెప్పలేదు నాకు. ఎందుకంటావేంటి? ఇది నా మెట్టినిల్లు. పైగా మీ అన్నయ్య కూడా నా దగ్గర లేడు. నేనొంటరిగా ఇంట్లో ఎందుకుంటాను? అందుకే అత్తగారికి దగ్గరవడం కోసమే పని మనిషిలాగా వచ్చాను. ఏదో ఒక రకంగా అత్తగారితో ఉంటాను కదా, అదే నా ఉద్దేశం అంటూ చెప్తుంది. ఆ మాట విని అమృత, ఇలాంటి కోడలు దొరకటం మా అమ్మ అదృష్టం వదినా. ఇప్పటికైనా ఆమె మనసు మార్చుకుంటుందో లేదో నాకైతే తెలీదు. నువ్వైతే ఇక నుండి పని మనిషిలా కష్టపడాల్సిన అవసరం లేదు. నేనెవరి కోసం కష్టపడుతున్నాను? నా కుటుంబం కోసమే కదా. ఇందులో తప్పేం లేదు. నువ్వంతగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. నీకేం కావాలో చెప్పు, నేనది తయారు చేసి తీసుకొస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే అత్తగారు ఒక పెద్ద ప్లేట్లో పట్టుచీర, నగలు అన్నీ తీసుకుని అక్కడికొస్తుంది. వాటన్నింటినీ రోజాకిచ్చి, నా కోడలికి నేనివ్వాలనుకున్న పట్టుచీర, నగలు ఇవి తీసుకో అమ్మా. ఇన్ని రోజులు నీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. నీలాంటి మనసున్న వాళ్లతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ. ఇంకెప్పుడూ నేను నిన్ను బాధ పెట్టను. ఈ ఇంట్లో నువ్వు పని మనిషివి కాదు, ఈ ఇంటి మనిషివి. ఆ మాటలకు రోజా సంతోషిస్తూ, అత్తయ్య, ఇది చాలు నాకు పట్టుబట్టలు, ఆభరణాలతో పని లేదు. నన్ను మీ కోడలిగా ఒప్పుకున్నారు, నాకంతే చాలు. ఇక అత్తగారు బలవంతంగా వాటిని తీసుకోమని చెప్తారు. వాటిని తీసుకుని ఆమె చాలా సంతోషిస్తుంది. ఆ రోజు నుండి అత్తాకోడలు కలిసిపోయి సంతోషంగా ఉంటారు. అదే విషయాన్ని తల్లి స్వయంగా కొడుక్కి ఫోన్ చేసి చెప్పి మాట్లాడుతుంది. దాన్ని విని అతను ఎంతగానో సంతోషిస్తాడు. అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక వారం రోజుల్లో వీలు చూసుకుని అక్కడికి వస్తాను. అందరితో కొన్ని రోజులు సమయం గడిపి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను అని అంటాడు. ఆ మాటలకు తల్లి సరి అంది. అతను చెప్పినట్టుగానే వారం రోజుల తరువాత తిరిగి వాళ్ల దగ్గరికి వెళ్తాడు. అందరూ కలిసి ఇంట్లో ఒక పండగలా జరుపుకుంటారు. తర్వాత అతను సంతోషంగా తిరిగి దుబాయ్ వెళ్తాడు. ఆ విధంగా పని మనిషిగా వచ్చిన కోడలు ఇంటి మనిషిగా మారి అందర్నీ సంతోషపెడుతుంది. ఉదయకాల సమయం. రోజాకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు అడ్రస్ పెట్టండి మేడం, తొందరగా వస్తాను. వీలైతే నాకు లొకేషన్ కూడా షేర్ చేయండి అని ఫోన్ కట్ చేసింది. దాన్నంతా విన్న అత్తగారు కొడుకు దగ్గరికి వెళ్లి కొడుకుతో, ఒరే వినయ్, ఈ మధ్య నీ పెళ్ళాం తెగ ఫోన్లు మాట్లాడుతుంది. ఎక్కడి పడితే అక్కడికి వెళ్ళిపోతుంది. దాని విషయం ఏంటో కనుక్కో. అమ్మా, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తనిప్పుడు మొబైల్ టైలరింగ్ చేస్తుంది. అంటే ఏంట్రా, మొబైల్ ఫోన్లో మాట్లాడ్డమా? అది కాదమ్మా. ఇప్పుడు నీకు ఏదైనా డ్రెస్ అర్జెంటుగా అవసరం ఉందా, లేదా బ్లౌజ్ ఏదైనా అర్జెంటుగా అవసరం ఉందనుకో, కాల్ చేస్తే
ఇంటికొచ్చి వాళ్ల ముందే కుట్టి వాళ్లకు అందిస్తుంది. అదంతా విని ఆమె ఆశ్చర్యపోయి, ఇదేదో బాలేగా ఉందే, అయితే మిషన్ ఎలా తీసుకెళ్తుంది? తన షాప్ దగ్గర స్కూటీ ఉంది కదా, దానికి సెట్ చేసుకుంది. మిషన్, హెడ్ టేబుల్, మనకి కావలసిన అన్నీ కూడా స్కూటీకి వెనకాల పెట్టుకుని వెళ్ళి పని ముగించుకొని వస్తుంది. దానివల్ల ఎక్కువ డబ్బులు కూడా వస్తున్నాయి. పైగా దీనివల్ల ఎక్కువ ఆర్డర్లు కూడా వస్తున్నాయంట. ఆ మాటకి అత్తగారు చాలా సంతోషిస్తూ, ఏదేమైనా నా కోడలు చాలా తెలివైంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా రోజా కస్టమర్ దగ్గరికి వెళ్లి అక్కడే కూర్చొని వాళ్ళకి నచ్చిన బట్టలు కుట్టించి డబ్బులు తీసుకుని తిరిగింటికొస్తుంది. అలా రోజూ ఆమెకు కస్టమర్ల సంఖ్య పెరుగుతూ ఉంది. తను వాళ్ళ దగ్గరికి వెళ్లి బట్టలు కుట్టి డబ్బు తెచ్చుకోవటం రోజంతా ఇలా గడిచిపోతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. తను చాలా ఫేమస్ అవుతుంది. అయితే ఒకరోజు తన స్నేహితురాలు రమ్య రోజా దగ్గరికి వస్తుంది. రమ్యని చూసి రోజా చాలా సంతోషిస్తూ, రావే రమ్య, చాలా రోజులకి నేను గుర్తొచ్చానేంటి? విషయమేంటో చెప్పు. చాలా గుర్తొస్తున్నావని వచ్చాను. నా బాధ చెప్పుకుందామని వచ్చాను. నీకు బాధలేంటే? మీ ఆయన బాగా సంపాదిస్తున్నాడు, ప్రశాంతంగా జీవితం ఉందని చెప్పావు కదా. అది సంవత్సరం కిందట. నా భర్త చనిపోయి సంవత్సరమైంది. నా పిల్లలిద్దరినీ అనాథాశ్రమంలో ఉంచాను. నేనేదైనా పని దొరికితే వెళ్తున్నాను. ఆ వచ్చిన డబ్బుతో తింటున్నాను, లేదంటే పస్తులు పడుకుంటున్నాను. ఆ మాటలు విన్న రోజా బాధగా, సంవత్సరం నుండి నీకు నిన్ను గుర్తు రాలేదా? ఎందుకు చెప్పలేదే నాకీ విషయం? నా బాధలు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. కానీ నా పిల్లల్ని దూరంగా ఉంచి నేనుండలేకపోతున్నాను. పని ఎక్కడా సరిగ్గా దొరకట్లేదు. నువ్వు ఇప్పుడు ఏదో అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బట్టలు కుట్టించి డబ్బు తెచ్చుకుంటున్నావంట కదా, అలాగే నాకేదైనా పనుంటే చెప్పవే. నాకు ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. నేనొక పర్సన్ని తీసుకుందామని అనుకున్నాను. నువ్వైతే ఇంకా నాకు హ్యాపీ. నీకు మిషన్ నేర్పిస్తాను, బాగా నేర్చుకో. తర్వాత కస్టమర్తో ఎలా మాట్లాడాలి, అక్కడికెళ్ళి ఎలా ఉండాలనేది నేను తర్వాత నీకు చెప్తాను అని అంటుంది. అందుకు రమ్య కూడా సరే అంది. నెల రోజులు కష్టపడి మిషన్ పర్ఫెక్ట్గా నేర్చుకుంది రమ్య. తను బట్టలు బాగా కుడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే రోజా, చూడు రమ్య, నువ్వు మిషన్ చాలా అద్భుతంగా కుడుతున్నావు. కానీ ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా చెప్తాను విను. అందుకు రమ్య సరే అంది. వాళ్ల దగ్గరికి వెళ్లిన వెంటనే వాళ్ళు మనల్ని ఒక దొంగల్లాగా చూస్తారు. తొందరగా ఇంట్లోకి రమ్మని పిలవరు. వాళ్ల ఇంటి బయట మిషన్ పెట్టి కుట్టమని చెప్తారు. అక్కడ నీకు కంఫర్ట్గా ఉన్నా లేకపోయినా నువ్వే నీకు అవసరమైనవన్నీ వాళ్ల చేత తెప్పించుకొని అక్కడే ఉండి కుట్టివ్వాలి. కొంతమంది గ్లాస్ మంచినీళ్ళు అడిగినా కూడా ఇవ్వరు. వాటర్ బాటిల్ క్యారీ చేసుకో. ఏంటే, గుక్కడు మంచినీళ్ళు కూడా ఇవ్వరా? అందరూ కాదే, కొందరు. కొంతమంది వాళ్ళ ఇంట్లోకి పిలుస్తారు, చాలా మంచిగా మర్యాద చేస్తారు. అలాంటి వాళ్ల దగ్గర నువ్వు కొంచెం తక్కువ డబ్బులు తీసుకున్నా ఇబ్బంది ఉండదు. ఎవరైతే మనల్ని చీప్గా చూస్తారో, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వరో, ఇంటి ముందు మిషన్ పెట్టుకుని కుట్టమని చెప్తారో అలాంటి వాళ్ల దగ్గర నువ్వెక్కువ డబ్బులు తీసుకున్నా నష్టమే లేదు. అసలు అలాంటి కస్టమర్ల దగ్గర మనం ఉండకపోవడమే మంచిది కదా. అలాంటి ఆలోచన మనకి ఎప్పటికీ రాకూడదు. ఎందుకంటే మనకి కస్టమర్లే దేవుళ్ళు. వాళ్ళెలా అయినా ఉండనివ్వు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మనం చెయ్యము అని చెప్తే వాళ్ళకి నెగటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. మళ్ళీ రెండోసారి పిలవరు. మొదట 2 సార్లు పిలిచిన వాళ్ళు మూడోసారి మనతో కలిసిపోయి బాగానే ఉంటారు. ఎవరో ఒకరు ఇద్దరు మాత్రం వాళ్ళ స్వభావం మార్చుకోరు. వాళ్ళెప్పుడూ అలాగే ఉంటారు. నాకు అర్థమైంది. మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఓర్పుగా ఉండి వాళ్ళకి కావలసిన డిజైన్లో వాటిని డిజైన్ చేసి ఇవ్వాలి, అంతేగా? అవును, నాకు ఈ 3 నెలల నుండి ఎలాంటి నెగటివ్ ఫీడ్బ్యాక్ లేదు. నీ వల్ల నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు గాని చెడు మాత్రం జరగకూడదు. ఇది మనసులో పెట్టుకుని పనిచేయి అని అంటుంది. ఆ మాటలకి ఆమె సరి అంది. ఆ మరుసటి రోజు చెయ్యడానికి ఆర్డర్ రావడంతో రమ్య కూడా అక్కడికి వెళ్ళి చాలా అణకువగా వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేసి వాళ్ల దగ్గర నుండి డబ్బు తీసుకుంది. అలా ఇద్దరు స్నేహితులు కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ల బిజినెస్ చాలా బాగా ముందుకు సాగుతూ ఉంటుంది. కోడలు ఇంట్లోకి కావలసిన అన్ని వస్తువులు తీసుకొస్తూ చాలా బిజీ అయిపోతుంది. ఇక ఇంటి పని మొత్తం అత్తగారు చెయ్యలేక కోడలితో, అమ్మా కోడలు పిల్ల, నువ్వు వ్యాపారంలో బాగా బిజీ అయిపోయావు. నేనింటి పని మొత్తం చెయ్యలేకపోతున్నా. అలా అయితే అత్తయ్య, నేనొక పని మనిషిని పెడతాను. పని మనిషి ఎందుకమ్మా దండగా? నీ దగ్గర రమ్య పని చేస్తుందిగా, ఆ పిల్లని కొంచెం పనిలో సాయం చేయమని చెప్పు.
ఒకప్పుడు ఇళ్లలో పాచిపనేగా చేసింది. ఆ మాటకి రోజాకి బాగా కోపమొచ్చింది. అత్తయ్య, ఒకప్పుడు అలా చేసిందని మీరే అన్నారు కదా. ఇప్పుడు తను అవి చేయటం లేదు. నాలాగే మొబైల్ టైలరింగ్ చేస్తుంది. నాలాగే డబ్బు సంపాదిస్తుంది. కావాలంటే వేరే వాళ్ళని పెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని అలా తక్కువ చేసి మాట్లాడకండి. ఆ మాటలకి అత్తగారు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. దాన్నంతా వింటున్న వినయ్, రోజా, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, ఎందుకు ఆమె మీద కోప్పడతావు? ఒక పని మనిషిని నేను ఏర్పాటు చేస్తానులే, నువ్వు వెళ్ళు. ఆర్డర్ ఉందన్నావుగా, తొందరగా వెళ్ళు అనడంతో ఆమె సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కోడలు సరాసరి ఒక పెద్ద ఇంటికి వెళ్తుంది. తనక్కడికి వెళ్లేలోపు రమ్య అక్కడ స్టిచ్చింగ్ చేస్తూ ఉంది. రమ్యని చూసి రోజా చాలా ఆశ్చర్యంగా, నువ్వేంటే ఇక్కడున్నావు? నీకు వేరే ఆర్డర్ చెప్పాను కదా, మరి ఇది పర్సనల్గా ఎందుకు తీసుకున్నావు? అది కాదు రోజా, నేను చెప్పేది విను. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పుగా అర్థం చేసుకునేదేంటే? నీ బాగోతమేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడుంచితేనే బాగుండేది. నా వాళ్ళు అని నేను సాయం చేసినందుకు నాకే ఎసరు పెట్టాలని చూస్తావా? ఛీ, నువ్విలాంటి దానివని తెలిస్తే నిన్ను దగ్గరికి రానిచ్చేదాన్నే కాదు. అక్కడ 10,000, ఇక్కడ 30,000, మొత్తం 40,000 నువ్వే తీసుకోవాలనుకున్నావు కదా. రేపో మాపో కొత్తగా బిజినెస్ కూడా పెట్టేస్తావనుకుంటా. రోజా, నేను చెప్పేది విను. ఏం చెప్తావు నువ్వు? నువ్వు నాకేం చెప్పొద్దు అంటూ ఉండగానే తనకు 30,000 క్రెడిట్ అయినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది. రోజా దాన్ని చూసింది. ఇంతలో ఆ ఇంట్లో నుండి ఒక వ్యక్తి బయటకొచ్చి, ఓ రోజా మేడం, మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. మీ అసిస్టెంట్ అంట కదా ఈమె, చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తుంది. కొంచెం సేపట్లోనే 2 బ్లౌజులు, ఒక కుర్తా కుట్టేసింది. చాలా స్పీడ్గా ఉంది ఈమె. కొంచెం ఆలస్యమైన మంచి వర్కర్ని పెట్టుకున్నారు అని అన్నాడు. ఆ మాటలు విన్న రోజా చిన్నగా నవ్వింది. ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సారీ రమ్య, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకు చెప్పా చేయకుండా ఇక్కడికొచ్చావని బాగా కోపమొచ్చింది. మరేం పర్వాలేదు. నేనక్కడికి వెళ్ళి వాళ్ళకి స్టిచ్చింగ్ చేసిన తరువాత ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయోనని చెక్ చేసుకుని ఇక్కడికొచ్చాను. నీకు కొంచెం హెల్పింగ్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే వచ్చాను, కానీ మరో ఉద్దేశం ఏం లేదు. ఆ మాట వినగానే రోజా చాలా బాధగా, నిజంగా రమ్య, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నేను నిన్ను నమ్మలేదు. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళెప్పుడూ నాకు ద్రోహం చేస్తూనే ఉన్నారు. అందుకే నువ్వు కూడా అలాగే చేస్తున్నావనుకొని నిన్ను తిట్టాను. తప్పుగా అర్థం చేసుకోకు. ఇప్పుడు నేను నా పిల్లలు సంతోషంగా ఉంటున్నామంటే దానికి కారణం నువ్వే. నీలాంటి దానికి నేనెందుకు నమ్మక ద్రోహం చేస్తాను చెప్పు? నేను చచ్చేంత వరకు నీ దగ్గరే పనిచేస్తాను, నీ దగ్గరే ఉంటాను. ఆ మాటలు విని రోజా మరింత సంతోషిస్తూ ఆ 30,000 కూడా తన అకౌంట్కి తిరిగి ట్రాన్స్ఫర్ చేసి ఆమెకు సాయం చేస్తుంది. ఆ విధంగా ఆ స్నేహితులిద్దరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మొబైల్ టైలరింగ్ కొనసాగిస్తూ బాగా డబ్బు సంపాదించి మంచి పేరు తెచ్చుకుంటారు.